రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గం హాట్ సీట్గా మారిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి తన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వంగా గీతను తమ పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్కి సంబంధించి ఆయన స్టేట్మెంట్ సంబంధించి వంగా గీత ఏం చెప్తారో తెలుసుకుందాం. మేడం, ఏంటి పవన్ కళ్యాణ్ తమ పార్టీలోకి మిమ్మల్ని రమ్మని కోరుతున్నారు, ఏం చెప్తారు? మేము 2 పార్టీల నుంచి పోటీ చేస్తున్నాం. ఇద్దరం 2 పార్టీల తరపున అభ్యర్థులు. ఆయన మా పార్టీలోకి వచ్చేయండి, మా జగన్ గారికి ప్రజల జనం గుండెల్లో ఉన్న జగనన్నతో సపోర్ట్ చేయండి అంటే ఏమైనా బాగుంటుందా చెప్పండి. రాజకీయంగా పోటీ చేస్తున్నాం, పోటీ గురించి మాట్లాడాలి, ప్రజల గురించి మాట్లాడాలి. ఆయన 2 ఇష్యూస్ పవన్ కళ్యాణ్ గారు 2 ఇష్యూస్ చెప్పడం జరిగింది. ఒకటి లక్ష ఖర్చు పెడతారు అని. ఈ డబ్బులు గొడవ ఏంటి? ప్రజలంటే వాటర్ అంటే ఎంత పవిత్రంగా చూడాలి, వాటర్ అంటే ఎంత ఎన్ని అంచనాలు వేసుకుని ఓటేస్తారు. వాటర్ మనస్తత్వం ఎవరికైనా తెలుసుకోవాలి. వాటర్ మనస్తత్వం ఏంటనేది కేవలం వాటర్ని ఓట్ల కింద డబ్బుల కింద చూడటం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, రెస్పెక్ట్ ఆ పార్టీ పథకాలు ఇచ్చి చేస్తున్నారు. ఆయన ఓట్ల గురించి అంటే పథకాలని మా గ్రూపులకే ఇవ్వాలి, జన్మభూమి కమిటీల ద్వారానే ఇప్పించినట్టుగానే మేము కూడా వేరే కమిటీలు వేసుకుని ఇవ్వాలి. అది కాదు కదా. సీరియస్నెస్ ఉండాలి. ఎలక్షన్ అంటే సీరియస్గా ఉండాలి. ప్రజలంటే గౌరవంగా ఉండాలి. నియోజకవర్గం పట్ల పూర్తి అవగాహన ఉండాలి. ఇంకొకటి, నేను 2009 నుంచి స్టార్ట్ అవ్వలేదు. నేను స్టూడెంట్గా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పటి నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆమె ఎన్ఎస్ఎస్ నేషనల్ బెస్ట్ వాలంటీర్, నేను ఎన్సిసి బెస్ట్ క్యాడెట్. నాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా నా బ్యాగు మా ఫాదర్ దగ్గర ఉండి అటెండర్ నా బ్యాగ్ తెచ్చినా నేను స్కూల్ ఊడ్చేదాన్ని. నాకు సర్వీస్ అంటే ఇష్టం, పబ్లిక్ రిలేషన్స్ అంటే ఇష్టం. అట్లా వచ్చి నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా నేను పాలిటిక్స్లో చిన్న వయసులో ఈవెన్ బిలో 20s స్టార్ట్ అయ్యాను. నేను 100 కోట్లు ఖర్చు పెట్టడానికి పిఠాపురంలో ప్రయత్నాలు చేస్తున్నారు. నేను 2009కి వచ్చేటప్పటికి గౌరవనీయులు మా మెగాస్టార్ మా అన్నయ్య గారు నాకు సీటు ఇచ్చేటప్పటికి అరవింద్ గారికి తెలుసు, అన్నగారికి తెలుసు, ఈ రాష్ట్రం అందరికీ తెలుసు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేస్తున్నాను. పార్టీకి దగ్గర 10 సంవత్సరాలు కష్టపడి ఉన్నాను. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్, తర్వాత ఎంపీ రాజ్యసభ చేసిన తర్వాత రాజ్యసభ ఎంపీ 2006లో అయిన తర్వాత 2008లో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. కాబట్టి నేను అనేది ఆయన వేరే రకంగా తప్పు పట్టలేదు. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నాను మా సోదరుడిని, బట్ విషయాలన్నీ కూడా రాజకీయం కదా, ఇది బయట మాట్లాడినప్పుడు విషయాలన్నీ తెలుసుకుని మాట్లాడాలనేది ఒకటి. తర్వాత రెండోది, ఇప్పుడు నేను ఆహ్వానిస్తాను. నేను రాజకీయంగా సీనియర్ రాజకీయ నాయకులలాగా మా పార్టీలోకి వచ్చేయండి ఇంకా ఎందుకు అని నేను అనలేను. మరి అది అనడం కరెక్ట్ కాదు. అది మా పార్టీ తరఫున, మా జగన్ గారి తరఫున నేను పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా రేపు విజయం నాదే. ఇప్పటి నుంచి ఎందుకు దింపుడికి వెళ్ళాం? అసలు లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి నేను నెగ్గలేదని. 100 కోట్లు సరే, 1000 కోట్లు సరే, మనిషికి 1,00,000 ఖర్చు పెడతారని చెప్పి నేను మీటింగ్లో చెప్పినట్టుగా నాకు అందరూ చెప్పారు. బట్ లక్షలు గొడవ ఎందుకు? ఇప్పుడు ఇంకా ప్రచారం 2 months ఉంది. ప్రజలేంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, నియోజకవర్గం చేయాల్సిందేంటి, ఇది కదా పోటీకి రావాల్సింది. ప్రజల మనసులు మెప్పించి కదా మనం గెలవాలి. ఇప్పుడే డబ్బులు గొడవ, ఇప్పుడే ఓట్లు కొనేస్తారు, ఇప్పుడే అందరూ వచ్చేస్తారు, బయట నుంచి వచ్చేస్తారు. రారా, ఎవరి పార్టీకి వాళ్ళు చేయరా? రేపు టీడీపీ లీడర్స్ రారా, ఇక్కడ ప్రచారం చేయరా? జనసేన లీడర్స్ ఇతర ప్రాంతాల నుంచి రారా, ప్రచారం చేయరా? అలాగే ఏ వర్గాలకు సంబంధించి ఇది రాజకీయాల్లో సహజం. ఇది ఏ ఎలక్షన్ అయినా ఇప్పుడు బీజేపీ నుంచి రారా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేయరా? అయితే ఎవ్వరూ రాకుండా ఒక పని చేయండి, ఎవ్వరూ రాకుండా నేను రెడీ. మా జగన్ గారు మాకు నియోజకవర్గంలో చేసిన మంత్రులు వీళ్ళ తప్ప ఇంకెవ్వరో రారని చెప్పండి. వాళ్ళకి ఎవరు వస్తారో పెద్దలను రప్పించండి. ఫెయిర్ ఎలక్షన్, డైరెక్ట్ ఫైట్, ప్రజలు నిర్ణయిస్తారు. పిఠాపురంలో ఎన్నికలు అనేవి కేవలం మెజార్టీ కోసమే జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారం ఒకటే మిగిలిందని కూడా నా మెజార్టీ అంత కోసమే జరుగుతున్నాయి. వంగా గీత గారికి వచ్చే మెజార్టీ ఏంటనేదే లెక్కలు జరుగుతున్నాయి. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మా జగన్ గారు చేసిన పనుల వల్ల, నేను నీ పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చిన సర్వీస్ వల్ల, జగన్ గారి మీద మాకు జగన్ అయితే నిలబడతాడని ప్రజల్లో ఈరోజు నమ్మకం ఉంది. పూర్తి నమ్మకం. ఎవరికైనా ఓటేసేది నమ్మకంతోనే వేస్తారు.
మాకెప్పుడు మా పథకాలన్నీ మాకు ఏమి ఇబ్బంది లేకుండా ఇస్తారని జగన్ గారి మీద నమ్మకం ఉంది. ఏ క్షణం పిలిచినా నాకు అందుబాటులో ఉంటారు వంగా గీత గారని నా మీద, నా క్యాండిడేట్గా నా మీద నమ్మకం. 2009లో మీరు పీఆర్పీ తరపున పిఠాపురం నుంచి గెలిచారు. అంటే అప్పటి పీఆర్పీకి ప్రస్తుతం ఉన్న జనసేనకు తేడా ఏమనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళ కాపు ఈక్వేషన్స్ ఒకటి కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రచారము, వాళ్ళ లెక్కలు, అది వాళ్ళకి సంబంధించింది. నేను పీఆర్పీతో నేను నెగ్గాను. జనసేన తర్వాత కూడా పోటీ చేశారు. అయినా కూడా ఇక్కడ విజయం వైఎస్ఆర్సీపీ సాధించడం జరిగింది. ఇప్పుడు రేపు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేను నిలబడుతున్నాను. నాకు జగనన్న మద్దతు ఉంది, అట్లాగే నా క్యాడర్ మద్దతు ఉంది, మా లీడర్స్ మద్దతు ఉంది, నా ఓటర్స్ మద్దతు కూడా సంపూర్ణంగా నాకు సామాజిక వర్గాలు కూడా అన్ని సామాజిక వర్గాలు నాకు మద్దతు ఇస్తాయి. వాళ్ళకి నమ్మకం ఉంది. మా వంగా గీత అయితే ప్రభుత్వం నుంచైనా ఎక్కడి నుంచైనా మాకు పిలిస్తే పలుకుతారు, చెప్తే చేస్తారు. ఒక స్లోగన్ ఉంది, పిలిస్తే పలకబడును, అడిగితే చేయబడును. ఎవరు అంటే వంగా గీత. కాబట్టి నేను తప్పకుండా గెలుస్తాను. గెలుపు వైఎస్ఆర్సీపీ పార్టీదే, గెలుపు జగన్ గారిదే, గెలుపు వంగా గీతదే. ఇది మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఖచ్చితంగా మెజార్టీ కోసం ఎలక్షన్ జరుగుతుందని, అయితే అది తన వంగా గీతకి ఎంత మెజార్టీ వస్తుందని మాత్రమే ఎలక్షన్ జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ తన పార్టీలోకి ఆహ్వానించడంపై కూడా ఆయన స్పందించారు. తాను కూడా పవన్ కళ్యాణ్ పీఆర్పీ ఇది వైసీపీలోకి ఆహ్వానిస్తాను, ఆయన వస్తారా, అట్లా జరగవచ్చు, ఇవన్నీ దింపుడు కళ్యాణ్ ఆశలని వీడు ఒకవైపు వంగా గీత చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్.